నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలి అంటే నీట్. దేశంలో ఈ ప్రతిష్టాత్మక ఎగ్జామ్ పుట్టిస్తున్న ప్రకంపనలు అన్నీ ఇన్ని కావు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్, 1563 మందికి గ్రేస్ మార్కులు కలపటం సహా నీట్ ఫలితాలపై 23 లక్షల మంది విద్యార్థులకు ఎన్నో అనుమానాలు. దీనంతటికీ కారణం పేపర్ లీక్, పరీక్ష నిర్వహణలో అవకతవకలే అనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా పెను దుమారమే రేగింది. కట్ చేస్తే దేశ అత్యున్నత ధర్మాసనం నీట్ పేపర్ లీక్ వాస్తవమేనని తేల్చేసింది. ఇదే సమయంలో రీటెస్ట్ పైన క్లిస్టర్ క్లియర్ కామెంట్స్ చేసింది. ఇంతకు నీట్ పేపర్ లీక్ వాస్తవమేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు రీటెస్ట్ విషయంలో ఏమంది? 23 లక్షల మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్న రీటెస్ట్ నిర్వహణకు ఉన్న అడ్డంకులేంటి? వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీట్ పేపర్ లీక్ ప్రకంపనలు. నీట్ పేపర్ లీక్ వాస్తవమే అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. 23 లక్షల మంది విద్యార్థుల డిమాండ్ రీటెస్ట్ మాట ఏంటి? ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబు అక్కరలేదని, నాసిరకం విద్యార్థుల్ని పరీక్షలు కాపీ కొట్టనివ్వడం వంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం తానంతటా అదే నాశనం అవుతుంది. నీట్ పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత లక్ష్మీనారాయణ చేసిన ట్వీట్ ఇది. కాపీ కొట్టి పాస్ అయిన డాక్టర్ల చేతిలో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణలను దక్షిణాఫ్రికాలోని ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని ఆయన పేర్కొన్నారు. నిజమే, వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి వైద్యుడైతే సమాజానికి అంతకు మించిన హానికరమైనది మరొకటి ఉండదు. ఓ దేశ ఆరోగ్య రంగం పతనమైతే ఆ దేశంలోని అన్ని రంగాలు పతనమైపోతాయి. చివరికి దేశం ఉనికి కూడా కోల్పోవలసి వస్తుంది. ఇది ఎవరూ కాదనలేని కఠిన నిజం. నీట్ పేపర్ లీక్ పరీక్షల్లో 23 లక్షల మంది విద్యార్థుల ఆవేదన కూడా ఇప్పుడు ఇదే. మే 5వ తేదీన నీట్ పరీక్ష జరిగింది. పరీక్షకు దాదాపు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను జూన్ 14న ప్రకటించాల్సి ఉండగా అంతకంటే 10 రోజుల ముందే జూన్ 4న ప్రకటించారు. ఇదే మొదటిగా అనుమానాలకు తావిచ్చిందని అంటున్నారు. ఇదే కాకుండా విద్యార్థులు, కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. జూన్ 4న వచ్చిన ఫలితాల ప్రకారం 67 మంది టాప్ స్కోరు సాధించారు. అంటే 720కి 720 మార్కులు. ఇంతమంది టాప్ స్కోరు సాధించడం ఇదే మొదటిసారి. 2023లో ఇద్దరికి మాత్రమే 720కి 720 మార్కులు రాగా 2022లో ఎవరూ పూర్తి మార్కులు సాధించలేదు. ఆ ఏడాది టాపర్లు 720 మార్కులకు గాను 715 మాత్రమే సాధించగలిగారు. ఇక రెండోది, టాప్ స్కోరు సాధించిన 67 మందిలో 6 విద్యార్థులు హర్యానాలోని జజ్జార్లో ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాశారు. ఆ తర్వాతి 2 ర్యాంకులు కూడా అదే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులకే వచ్చాయి. ఇది ఎలా సాధ్యమన్నదే అసలు ప్రశ్న. ఇక మూడో విషయం, కొందరు విద్యార్థులకు 720 మార్కులకు గాను 718, 719 వచ్చాయి. నిజానికి అది సాధ్యం కాదు. ఒక్కో జవాబుకి 4 మార్కులుంటాయి. ఒకవేళ అది తప్పు సమాధానమైతే ఓ నెగటివ్ మార్కు ఉంటుంది. అలాంటప్పుడు ఒక విద్యార్థి అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక ప్రశ్నకు తప్పుడు జవాబు రాసినా అతనికి 715 మార్కులు మాత్రమే వస్తాయి. వీటితో పాటు పేపర్ లీక్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేసింది. అనంతరం రీటెస్ట్ లేదా గ్రేస్ మార్కులు వదులుకోవాలని నీట్ అభ్యర్థులకు 2 ఆప్షన్లు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత జూన్ 23న రీటెస్ట్ నిర్వహించి జూలై 1న సవరించిన మార్క్స్ లిస్టును ప్రకటించింది ఎన్టీఏ. కట్ చేస్తే నీట్ పేపర్ లీక్ పై దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర సర్కారు సిబిఐ విచారణకు ఆదేశించింది. నీట్ యూజీ పరీక్ష లీకేజీపై పూర్తిస్థాయి విచారణ కోసమే సిబిఐకి అప్పగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మరోవైపు ఈ కేసులో మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు డిసైడ్ చేసే నీట్ పేపర్ లీక్ కేసు అరెస్టులతో ఎందుకు కామవుతుంది? పరీక్ష రద్దు చేయాలని కోరుతూ 38 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. తొలి రోజే సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
నీట్ పేపర్ లీక్ మాట వాస్తవమే అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశమని, నీట్ రీటెస్ట్ ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని పేర్కొంది. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయింది అన్న విషయం స్పష్టమైంది. పరీక్ష సమగ్రతను దెబ్బతీశారని నిర్ధారణ అయినా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేము తిరిగి పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తాం. లీక్ అయిన పేపర్ సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ దీనికి ముందు లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది. పరీక్ష రోజు ఉదయం పేపర్ లీక్ అయితే ప్రభావం విస్తృతంగా ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందే 2 విద్యార్థులకు మాత్రమే పేపర్ లీక్ తో సంబంధం ఉందని ప్రకటించింది. ఈ వివరణపైన కోర్టు ప్రశ్నలు సంధించింది. పేపర్ లీక్ తో 2 విద్యార్థులకే సంబంధం ఉందని చెబుతున్నారని, కానీ అది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశంగా ధర్మాసనం పేర్కొంది. నిరుపేద కుటుంబాలకు చెందిన చాలా మంది అభ్యర్థులు ఎంతో ఖర్చు చేసి పరీక్షకు హాజరయ్యారు. కాబట్టి లీక్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలని అభిప్రాయపడింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు 4 కీలక ప్రశ్నలు సంధించింది. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? ఎలా చేరిందో తెలుసుకున్నారా? లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంతమంది ఫలితాలను విత్హోల్డ్ లో ఉంచారు వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలని, వీటన్నింటిపైన సమగ్ర దర్యాప్తు జరగాలని ఆదేశించింది ధర్మాసనం. అన్ని పరిశీలించిన తర్వాత తీర్పు వెలువరిస్తామని పేర్కొంది. నీట్ వ్యవహారంపై దర్యాప్తు ఏ స్థితిలో ఉందో తమకు నివేదిక అందజేయాలని సిబిఐని ధర్మాసనం ఆదేశించింది. ప్రశ్నపత్రం ప్రింటింగ్ విధానం తొలిసారి ఎప్పుడు లీక్ అయింది అనే విషయాన్ని బహిర్గతం చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. सीजीआई बेंच काफ़ी कन्विंस थे इस बात से कि पेपर लीक तो हुआ है, बिकॉज इतनी सारी नॉइस है, इतने सारा एफआईआर में चीज़ें हैं. अब वो ये डिटरमाइन करना चाहते हैं किस एक्सटेंट तक पेपर लीक हुआ है. क्या वो लिमिटेड बच्चों में गया है या वो बहुत सारा, जैसे आज के टेक्नोलॉजी का एज है तो उन्होंने ये भी बोला क्या टेक्नोलॉजी की हेल्प से पेपर काफ़ी बच्चों में लीक हो गया है. अब वो ये डिटरमाइन करना चाहते हैं कि रीनीट की, क्योंकि डिमांड थी काफ़ी लोगों की, काफ़ी सारे पिटिशनर्स की रीनीट की डिमांड थी, तो उसमें वो डिटरमाइन करना चाह रहे थे आज सीजीआई कि रीनीट किन बच्चों का होना चाहिए. क्या लिमिटेड पे बच्चों में पेपर लीक है या बहुत ज़्यादा बच्चों में लीक है, क्योंकि वो बार बार उन्होंने ये एम्फेसाइज भी किया कि 24 लाख बच्चों की ज़िंदगी का सवाल है और इतने सारे बच्चों का एक साथ रीनीट कराना लॉजिस्टिकली पॉसिबल नहीं है, प्रैक्टिकली पॉसिबल नहीं है. इतने सारे बच्चों का मेंटल स्टेटस क्या होगा, फिर से तैयारी कर पाए नहीं. तो ओवरऑल अभी ये समझ में आ रहा है कि एक तो उन्होंने टाइम दिया है कि हमें टाइमलाइन बताइए. తొలి రోజు విచారణలో ధర్మాసనం ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పింది. లక్షలాది మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్న రీటెస్ట్ తమ చివరి ఛాయిస్ గా స్పష్టం చేసింది. వాస్తవానికి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం కూడా నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదని చెప్పింది. పరీక్ష రద్దు చేస్తే సిన్సియర్ స్టూడెంట్స్ నష్టపోతారంటూ జూలై 6న అఫిడవిట్ లో స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్టు తెలిపింది కేంద్రం. నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. నీట్ అక్రమాలపై సిబిఐతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామన్న కేంద్రం భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లేవని తెలిపింది. అలాంటప్పుడు ఫలితాలు విడుదలైన పరీక్షను రద్దు చేయడం కరెక్ట్ కాదని అఫిడవిట్ లో పేర్కొంది కేంద్రం. సుప్రీంకోర్టు సైతం పరీక్ష రద్దు తమ చివరి ఛాయిస్ అని తేల్చి చెప్పేసింది. ఈ వ్యవహారానికి ఎలాంటి ముగింపు వస్తుందో తెలియాలంటే మొదట సుప్రీం ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి. ఓవరాల్ గా మోసానికి పాల్పడ్డ అభ్యర్థులను గుర్తించగలిగితే రీటెస్ట్ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఈ విషయంలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే అసలు ప్రశ్న. ఏది ఏమైనా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల్లో అవకతవకలు దేశానికి మంచిది కాదు.